శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. వైశాఖ బహుళ తదియనాటి మధ్యాహ్నపు మండుటెండలు మహాకాశమందు దగ్ధము చేయబడుటకు ఏమీ దొరకక ఆకాశపు పొర్లనే ఎర్రగా కాల్చుచున్నాయి. దాని భస్మము వలె కొండల నుండి రేగిన ఎర్రని దుమ్ము నిప్పురవ్వలను వర్షిస్తూ మేఘములుగా కలబోసుకొనుచున్నాయి. చిట్లి మండుచున్న ఇనుపురజను వంటి ఆ ధూళిలో దొంగాటలాడుచు ధూళి అంటకుండా పైకి పైకి ఎగిరి తిరుగుచున్న రాబందుల గుంపు మింట పొట్లము కట్టినట్టు గుండ్రముగా తిరుగుతుంది. ఆ రాబందుల కన్నులకు దిగువ 5 కొండలు గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎర్రని బండలతో నిండిన కొండలు దూరము నుండి రాబందుల కన్నులకు రక్తముతో కలిపి పిడిచిన అన్నపు ముద్దల వలె ఉన్నాయి. కొండరాళ్ళు బ్రద్దలైన జాళ్ల లోతులలో పొడలు పొడలుగా ఏర్పడిన రాతి పొరలు నరికి నలుదెసలా విసరిన పచ్చి మాంసపు ముద్దల వలె కనిపిస్తున్నాయి. 5 కొండల శిఖరములపై 5 మహాభవనములు, వానిపై 4 బంగారు నీరు తీసిన గోపురములు, చతుష్పాద్విభూతితో కొండలపైకి 4 కాళ్ళు చాచి విలవిలా తన్నుకొనుచున్న జంతువుల వలె ఆ భవనములు రాబందుల కన్నులకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క భవనము చుట్టూను 1000 ధనస్సుల వైశాల్యము గల ప్రాంగణముల జలయంత్రములు పన్నేటి జల్లు వలె అహోరాత్రములు జలములను చిందిస్తుండగా తడిసిన ఎర్రమట్టి మేగడవలే చదును చేయబడి ఉంది. అందు గులకరాళ్ళు లేకుండా ఏరి పారవైచుటకు తిరుగుచున్న వనపాలకులు పూల మొక్కల జాళ్ల వెంట సంభాషణలు చేసుకొనుచు మెల్లమెల్లగా నడుచుచున్నారు. ఎందులకు మండిపోవు ఆ పర్వతముల మీదకు భూగర్భము నుండి సదా నీరు అనబడు నదిలోని జలములు జలనాణముల మార్గమున వచ్చుచున్నవి. ద్వారమున 2 చొప్పున సాయుధ భటులు కావలిగాచుచున్నారు. భవనముల లోపల ఇంద్రలోకపు సంపదలు ఉట్టిపడుతున్నాయి. శాలలలో మంచి గంధముతో పచ్చ కర్పూరపు వాసనలు కలిపిన వాయువులు నిశ్వాసము చేయుచుండును. పొడల పాముల చర్మములు కలిపి కుట్టి అల్లిక పని చేసిన పొడవైన చాప ఒకటి నడిచివచ్చుటకు దారిలో పరుపబడి ఉంది. శాలలు రత్న కంబళములతో కప్పబడి అచ్చటచ్చట సందులలో మెత్తని పులి చర్మము, జింక చర్మము చదును చేయబడి ఉంది. ఎచ్చటను కాలికి మట్టి అంటదు. పర్యంకములు కోరిన సౌక్షమును బట్టి ఆకారములను మార్పు చేయవచ్చును. వలసినప్పుడు గోడలకు వ్రేలాడుచున్న చిత్రకళాఖండములైన చిత్రపటములను పట్టి లాగినచో మడతలు పందిరి మంచములకు ఈవలకు వచ్చును. రత్నములు తాపిన గోడల గూళ్లలో అమర్చిన దీపములు రంగురంగుల కాంతులను కలబోయుచుండును. ఆ భవనములలో మహాశౌర్య సంపన్నులైన రాజవంశస్థులు యువకులు భోగభాగ్యములతో
స్వేచ్ఛా విహారము చేస్తూ ఉంటారు. వారందరూ జరాసంధనుచే అందు కారాబద్ధము చేయబడినవారు. జరాసంధని రాజ్యాంగతంత్రమును అంగీకరింపని వారిలో బలమైన రాజనీతితో ఎదురు తిరిగిన వారిని అతడు ఆకర్షించి కారాబద్ధులను చేస్తూ ఉంటాడు. దినమునకొక్కడు చొప్పున యజ్ఞశాలలో కాలభైరవుని విగ్రహము ముందు నరమేధము చేయబడుతూ ఉంటుంది. బలి చేయబడిన వీరులు అతని అధర్వణ మంత్రముల శక్తిచే సూక్ష్మదేహములతో అచటనే చరిస్తూ ఉంటారు. ఆ ప్రేతములు రాత్రులందు ఆ కొండల నడుమనున్న గిరివ్రజపురమున సంచారము చేస్తూ శత్రువెవడైనా ప్రవేశించినచో వాని ప్రాణములు పీల్చి శవమును బాటపై విసరి పారవయిస్తూ ఉంటారు. గిరివ్రజపురము చుట్టూను గల కొండలు 5 3 పెద్ద కొండలు. వాని పేర్లు గోమంతము, వృషభము, రైవతకాద్రి. వాని లోయలలో ఎత్తుగా 3 మహాభేరులు స్థాపింపబడి ఉన్నాయి. పూర్వము వృషభుడను రాక్షసుడు పశ్చిమ సముద్రము దాటి యవన సీమల నుండి భరతభూమియందు ప్రవేశించాడు. అతడు మహాతాంత్రికుడు, నరమాంసభక్షకుడు. సర్వ జంతుజాలమును వశపరుచుకొని నరులపై ప్రయోగించి చంపగలడు. ఒకనాటి రాత్రి ఆ పర్వతముల నుండి నరులతో పోరాడి చంపుట నేర్చిన మహావృషభములను అభిమంత్రించి రాజ్యమున వదిలాడు. చండకౌశికుని శిష్యుడైన బృహద్రథుడు గురుకటాక్షముతో నిరాయుధుడై ఆ వృషభములను చీల్చి చెండాడి వృషభిని వధించాడు. ఆ వృషభముల డొక్కలు చెంచి డోళ్ళు కట్టెదనని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ ప్రకారము వాని చర్మములు తీసి కలిపి కుట్టించి ఈ 3 మహాభేరులను చేయించాడు. అందొక భేరిని మ్రోగించినచో లోయల ప్రతిధ్వనుల ప్రభావమున మిగిలిన 2 మ్రోగుతాయి. ఇట్లు ప్రతిధ్వనించుచు ఒకమారు పుట్టించిన భాంకారము నెల దినములు మ్రోగి మంద్రముగా సమసిపోతుంది. నగర రక్షణాధికారుల అంగీకారము లేక నగరమునందెవ్వరూ ఎక్కడ ప్రవేశించినను లేక వెలువడినను ఆ భేరులు మ్రోగుతాయి. భేరులు మ్రోగకుండా నగరమున ప్రవేశించుటకు పుష్పములమ్ము వాటిక నుండి ఒక దారి వేరుగా ఉంది. అది ఎవ్వరికీ తెలియదు. కొండల నడుమనున్న నగరము అష్టదళాకృతిగా నిర్మింపబడింది. బాటలు నున్ననై దర్పణముల వలె ఉంటాయి. బాటల కిరుదశల ఛాయావృక్షములు, నడుమ పూల మొక్కలు, వరుసలు, బాటలు కలిపిన చోట రంగురంగుల చేపలు ఈదుచున్న సరస్సులు, అష్టదళ పద్మములకు నడుమ కర్ణికగా రాజభవనము ఉంది. అది పాల వంటి రాతితో నిర్మాణమై వెన్నముద్దపై గుర్తుల వలె సున్నితములైన శిల్పములు కలిగి ఉంది. భవనమును సమీపించు కాలిబాటలలో పచ్చికపై జలయంత్రములు సుగంధ జలములను జల్లుచుంటాయి. కాలిబాటలకు అటూ ఇటూ జలప్రవాహములు జలజల శబ్దములు చేయుచుండగా దిగువ మట్టమున ఏర్పరిచిన లోహతంత్రకులు సప్తస్వరముల సంగీతములు పాడుచుంటారు. భవనము సింహద్వారమున ఎదురుగానున్న పెద్దశాల నడుమ తెల్ల కలువ మొగ్గవలే మేడపైకి సోపాన పంక్తి
ఉంది. పై అంతస్తున నిలబడి గవాక్షము నుండి చూచుచున్న జరాసంధుడు మామిడ పండ్ల వంటి భుజముల కండరములపై జారుచున్న ఎర్రని జిలుగు వస్త్రము సవరించుకుంటూ హఠాత్తుగా వెనుదిరిగి ఇట్లన్నాడు, స్వస్తి సశేషము. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.